ఇప్పుడు ఏంటంటే మీరు ఇప్పుడు ఓం గారు ఐటీ అధికారులు 3 రోజులుగా నిర్వహిస్తూ ఉన్నారు ఐటీ రైడ్స్. ఇటు దిల్ రాజు గారి నివాసంలో జరుగుతుంది, అట్లాగే మైత్రి మూవీస్ నవీన్ వాళ్ళ ఇంట్లో కావచ్చు, రవి వాళ్ళ ఇంట్లో కావచ్చు, వాళ్ళ కార్యాలయాల్లో కావచ్చు, అదేవిధంగా చాలామంది ప్రొడ్యూసర్స్కి బ్యాక్ ఎండ్లో ఉండి ఫైనాన్స్ సపోర్ట్ చేసేటువంటి వాళ్ళ ఇళ్లలో కావచ్చు, సుకుమార్ గారి ఇంట్లో కావచ్చు, ఇట్లా అంతా దాదాపుగా ఐటీ రైడ్స్ చాలా దాదాపు 50 మంది ఇళ్లలో జరుగుతున్నాయి అంటున్నారు. ఇందులో ఒకటే డాకు మహారాజుకు మాత్రమే ఆ ఎగ్జామ్షన్ ఉన్నట్లుంది. మరి సంక్రాంతికి వస్తున్నామని వాళ్ళు చెబితే వీళ్ళు సంక్రాంతికి వచ్చి కూర్చున్నారు. అట్లాగే పుష్ప 2 ఏమన్నా ఆ గొడవ ఒక వైపు ఉంటే మళ్ళీ ఇప్పుడు ఇంకోవైపు ఐటీ అని వీళ్ళు వచ్చి ఇంట్లో కూర్చున్నారు. ఏంటి అంటే ఎందుకు ఇంత పెద్ద అంటే ఐటీ రైట్స్ జరగటానికి అంటే కనపడుతున్నటువంటి చూస్తేనేమన్నా కొన్ని ఆశ్చర్యంగా ఉంది. ఐటీ రైట్స్ కాదండి, ఈడీ రైట్స్ కూడా జరగాలనేటువంటిది కొంతమంది అభిప్రాయం, మేధావుల అభిప్రాయం. కారణం ఏంటంటే ఐటీ రైట్స్తో పాటు ఈడీ రైట్స్ కూడా ఎందుకు జరగాలని భావిస్తున్నారని అంటే, ఒక సినిమా 1800 కోట్లు అన్నారండి పుష్ప 2. సరే సినిమా గురించి దాని గురించి మనం మాట్లాడదు, కానీ పుష్ప 2 1800 కోట్లు అన్నారు. 1800 కోట్లు అన్నప్పుడు మరి ఇన్కమ్ ట్యాక్స్ ఎంత కట్టాలి డబ్బులు? ఇన్కమ్ ట్యాక్స్ సరే 18% లేదా 30% లేదా 22% ఎంతో ఉండిద్ది కదా. మరి 1800 కోట్లు అయినప్పుడు వాళ్ళు కట్టాల్సినటువంటి అమౌంట్ దాంట్లో వాళ్ళు లెక్కని 1800 crores చూపిస్తారు. చివరికి కట్టేటప్పటికి వచ్చేటప్పటికి మాకు 200 కోట్లే అమ్మేము, 200 కోట్లు మాకు ఇంతే మిగిలింది, ఇదిగో తీసుకోండి మీరు ఒక 4 కోట్లు 3 కోట్లు 5 కోట్లు అంటారు. ఒరే బాబు మీరు సినిమాలో మరి పోస్టర్లు వాల్ పోస్టర్స్ మీ పబ్లిసిటీ మీ ఇదంతా చూస్తే 1800 కోట్లు ఉంది, మీరేమైనా ఇంత డబ్బులు కడుతున్నారు, ఇది ఎట్లా కుదిరిద్దని పాపం వాళ్ళు ఊరుకోరు కదా పాపం ఐటీ అధికారులు. మరి వాళ్ళకి నెంబర్ కనిపిస్తుంటుంది కదా మరి సినిమా, మరి వాళ్ళు ఆ రకంగా అడుగులు వేస్తారు. ఇక రెండోది డాకు మహారాజ్కి 200 కోట్లు అని చెప్తున్నారు, సంక్రాంతికి వచ్చామనే దానికి 200 కోట్లు అంటున్నారు. మరి అక్కడ 200 కోట్లు ఇక్కడ 200 కోట్లు అంటే 30% వేసుకుంటే 60 కోట్లు 120 కోట్లు కట్టాలి, ఇద్దరు 60 కోట్లు కట్టాలి. కనీసం 6 కోట్లన్నా కట్టారో 6 కోట్లన్నా కడతారో లేదో తెలియదు. అందుకని వాళ్ళు ఏంటంటే మరి నెంబర్ ఏమన్నా ఇంత పెద్ద నెంబర్ చూపిస్తున్నారు, 120 130 150 160 190 అంటారు. గేమ్ చేంజర్ అయితే అసలు ఎంత 500 600 700 వెళ్ళిపోతున్నది. అదేదో నెంబరు మిషన్లో మనం రూపాయి కాయన వేసినప్పుడు గిర్రం తిరుగుతుంది చూడండి, అది తిరుగుతుంది. అది మరి ఏందో అది ఎందుకు తిరుగుతుందో నాకైతే అర్థం కాదు. మరి సరే ఏంటి మొత్తం ఎపిసోడ్లో చేయటం కరెక్టే అనేటువంటి భావన పబ్లిక్లో వినపడుతూ ఉందండి. ఏంటి? అవునండి 100%. ఒకసారి ఒక బైట్స్ కూడా ఒకసారి చూద్దాం వాళ్ళు చెప్పారు. పర్లేదు చెప్పండి. అది సార్ యాక్చువల్గా ఏంటంటేనండి ఐటీ అధికారులు అంటే ఎప్పుడు కూడా సినిమా రంగానికి చెందిన వాళ్ళు ఛాంబర్ ఎడాక్ కమిటీ కాబట్టి ఛాంబర్లో సమావేశాలు పెడుతుంటారండి ప్రతి సంవత్సరము లేకపోతే 2 సంవత్సరాలకు ఒకసారి. వాళ్ళు అనేది ఏమిటంటే మీరు ఇష్టం వచ్చినట్టు ఫిగర్స్ అయితే చెప్పకండి, మీరు ఆ ఫిగర్స్ని కమిట్ కాకుండా ఊరికే జనాన్ని మోసం చేయడం కోసమో అభిమానులు సంతృప్తి పరచడం కోసమో వందల అప్పటికీ అసలు వేలలోకి రాలేదు కానీ వందల కోట్లు మా సినిమా సంపాదించింది లేకపోతే లాభాలు మాకు వచ్చినాయి అని చెప్పడం వల్ల తప్పుదారి పట్టించినట్టు అవుతుంది. మీరు ఐటీ అధికారులు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. దాన్ని కూడా మేము ఓపెన్గా ఇగో ఆన్ రికార్డు, మీరు పేపర్లో డబ్బులు ఇచ్చి యాడ్ వేసిన తర్వాత దాన్ని ఆన్ రికార్డుగా మేము ట్రీట్ చేయాల్సి వస్తుంది అని చెప్పి ఒక 4-5 ఏళ్ల క్రితం గట్టిగా హెచ్చరించారండి. అప్పుడు వీళ్ళు ఏంటంటే నిర్మాతలు కాలా వెళ్ళపడి, సార్ మా కోట్లతో చేసే బిజినెస్ అది, దయచేసి ఆ ఫిగర్స్ నిజమని మీరు అనుకోకండి, మేమేదో పబ్లిసిటీలో భాగంగా వేసే ఫిగర్సే తప్పితే అవి వాస్తవాలు కాదు అన్నారు. నిదానంగానండి అది అఫీషియల్గా ప్రెస్ మీట్లో కూడా నిర్మాతలు కొందరు చెప్పడం మొదలుపెట్టారండి. అంటే ఫస్ట్ రోజు చెప్తారు, తర్వాత ఒక వారం రోజుల్లో 2 వారాలు అయిన తర్వాత సరే మాకేదో పబ్లిసిటీ గిమిక్స్ ప్రకారం అలా చెప్పానండి ఫిగర్స్, అంత లాభాలు మాకేం రాలేదు, లేకపోతే అందులో చాలా పర్సెంటేజ్ మేము గ్రాస్ చూపించాం కానీ షేర్ కదా మాకు వచ్చేది కాబట్టి షేర్ 50% మించి రాదు అని చెప్తుంటారండి. కానీ ఇంత జరిగిన తర్వాత కూడా ఈ రోజున అనిల్ రావిపూడి కావచ్చు, బాలకృష్ణ గారు కావచ్చు అండి, మేము అసలు ఎక్కడా ఫేక్ కలెక్షన్స్ చెప్పలేదు, మావన్నీ కూడా ఒరిజినల్ కలెక్షన్సే. కాబట్టి జిఎస్టీ ఇన్క్లూడ్ చేసి దిల్ రాజు గారు ప్రకటించి ఉంటారని అనిల్ రావిపూడి చెప్పారు. బాలకృష్ణ గారు నిన్న అనంతపూర్లో జరిగినటువంటి సక్సెస్ మీట్లో నా రికార్డ్స్, నా కలెక్షన్స్, నా అవార్డులు, నా రివార్డులు అన్నీ కూడా క్లియర్గా వచ్చినవే, ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ అనేది మేము ఎప్పుడు చేయలేదు, అది నా అభిమానులకు తెలుసు, నేను వాటి గురించి పెద్ద పట్టించుకోను కానీ ఆయన అన్నారు. కాబట్టి వీళ్ళిద్దరూ చెప్పిన కలెక్షన్స్ కానీ ఇవన్నీ నిజమని ఈ రోజు కూడా వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి మరి ఐటీ అధికారులు ఏమిటి మీ డైరెక్టర్ చెప్పాడు, మీ హీరో చెప్పాడు ఏమిటి అని అడుగుతారేమో చూడాల్సి ఉంటుందండి. అంటే ఏదో ఇంకా చెప్పాలి.
అదేనండి కలెక్షన్స్ వచ్చి ఇది వాస్తవం అన్నప్పుడు కమిట్ అయినట్టే కదండి అఫీషియల్ గా అది ఒకటండి